ప్రాణ స్నేహితురాలని పిలుస్తావు కదూ. నన్ను ప్రాణంలా చూసుకుంటావు నువ్వు. ఒకవేళ నేను అబద్ధం చెప్పినా నువ్వు నిజమని నమ్ముతావు. కానీ అసలు నిజం ఒకటుంది. మనిద్దరి మధ్య ఇది అని చెప్పగల బాంధవ్యం లేదు మనకి. నీకు తెలీదా రాధా ఈ ప్రేమ ఏమిటో? మన బాంధవ్యానికి ఒకటి కాదు అనేక రూపాలున్నాయి. విశ్వాసం అనే బాంధవ్యం. నేను నీకంటే ఎక్కువగా ఎవరిని విశ్వసించలేను. సత్యం అనే బంధం. రాధాకృష్ణులు ఒకరికొకరు అబద్ధాలు చెప్పలేరు. ఇది ప్రేమ బంధం. ఈ ప్రేమ బంధం ఈనాటిది కాదు, ఏనాటి నుండో మొదలైంది. అది మనల్ని అనంతం దాకా పరస్పరం ప్రేమికులుగానే ఉంచుతుంది. ప్రేమికులు కావడం కూడా ఒక బాంధవ్యమేనా కృష్ణ? అది మాత్రమే ఏకైక సంబంధం రాదా, మరేది బంధం కాదు. ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు కావడం అనేది చాలా సులభం. కానీ ఆలోచిస్తే ప్రేమికులు కావడం అత్యంత కఠినం. భార్యాభర్తలు లోకంలో అందరి ముందు కలిసి 7 అడుగులు వేస్తారు. దాంతో 7 జన్మలు కలిసి ఉంటారనుకుంటారు గాని అది కానే కాదు. వారి మధ్య ప్రేమ లేకపోతే కలిసి ఉండటం అసంభవం.